అనంతపురం జిల్లాకు ఒక వరం. దాదాపుగా 56-57 సంవత్సరాల నుంచి ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ కూడా సేవలు కూడా అందిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేసేదే కాకుండా మరీ ముఖ్యంగా విద్య విషయంలో అయితేమి, అలాగే వైద్యము, క్రీడలు, మహిళా సాధికారత విషయాల్లో కూడా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసింది. వారిని కూడా ఆర్థికంగా కూడా ముందుకు కూడా తీసుకొని పోయింది ఈ సంస్థ. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక గృహాలన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఈ జిల్లాలో కూడా కట్టించిన దాన్ని కూడా ఆర్టీటీ సంస్థకే కూడా ఖ్యాతి కూడా దక్కుతూ ఉంది. ఈ సంస్థ అనేది కూడా అనేక రకాల కూడా సేవలు అందిస్తూ ప్రజల్లో కూడా ఒక నమ్మకం కూడా ఏర్పరచుకుంది. కానీ ఇటీవల మాత్రం వారందరికీ కూడా FCRA కూడా రిజిస్టర్ చేసే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా పెండింగ్ అనేది కూడా పెట్టింది. దానికోసమే అనంతపురం జిల్లాలో ఉండే వారందరూ కూడా ఎంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆర్టీటీ అనేది కూడా ఈ జిల్లాలో అనేది కూడా ఇంకా కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఒక అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ ప్రాంతాల్లో అలాగే తెలంగాణలో కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పనిచేసింది. వాటి సేవలు అనేది కూడా ఇంకా కూడా నిర్మాణంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వెంటనే FCRA కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా ఈ జిల్లాలో కూడా చేపట్టడం కూడా జరిగింది. అనేకమైన కార్యక్రమం ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వారితో పాటు కూడా ఆందోళన కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అనంతపురం యొక్క జిల్లా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమంలో భాగస్వామి అంటే ఇతర సంస్థలు ఏదైనా కానీ ప్రజా సంఘాలు వాళ్ళు చేసే దాంట్లో కూడా పాల్గొనేదే కాకుండా ప్రత్యేకంగా కూడా కళ్యాణదుర్గంలో కూడా అనుకున్నాము లాస్ట్ ఇయర్ మేలో కూడా పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా. అలాగే జూన్లో కూడా 16 రోజులు, జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలోనే అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్త కూడా ఆధ్వర్యంలో కూడా 16 రోజులు కూడా పాదయాత్ర చేసి, అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్దేశించడం. మన తర్వాత వేలాది మంది కూడా ఒక అనంతపురంలో కూడా పేదలందరూ కూడా, మహిళలు ముఖ్యంగా కూడా, వారందరూ కూడా ఆర్టీటీ సంస్థ అనేది లేకపోతే మా బతుకు అనేది కూడా ఉండదు. ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వానికి సమాంతరంగా కూడా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని నడిపిన సంస్థ, ఏకైక సంస్థ ఆర్టీటీ సంస్థ. కాబట్టి ఆ సంస్థ అనేది కూడా మాకు అవసరం అని చెప్పేసి వేలాది మంది ప్రజలు కూడా వచ్చి అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారికి కూడా ఒక ప్రొఫెషన్లో పోయి కూడా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. కానీ ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, వారందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ముఖ్యంగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రజలు కూడా చేసుకోవడానికి మేము కూడా దానికి కూడా సైతం అని చెప్పేసి మేము తీసుకొని వస్తాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాము, కాబట్టి వాళ్ళు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారితో కూడా ఇదే కళ్యాణదుర్గంలో కూడా వాల్మీకి విగ్రహ యొక్క ప్రతిష్ట ముందు అప్పుడు కూడా ఆ రోజు కూడా బహిరంగ కూడా కనకదాస్ దాంట్లో కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. వీరే కాదు, ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా, ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్టీటీ సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం ఆ ఉద్యమాన్ని నీరు గార్చేటట్టు చేశారు. అదిగో రేపో మన్నాడు వస్తుందని, ఒక వారానికి వస్తుందో నెలాఖరుకు వస్తుందో అని చెప్పి చేశారు. కానీ ఎక్కడ కానీ అటువంటి జాడ అనేది కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా మిస్లీడ్ కూడా చేశారు. దాన్ని రిజిస్టర్ చేసి దానికి బదులు కొత్తది ఒకటి అప్లై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఆ కొత్తది కూడా అప్లై చేసుకొని అన్నీ కూడా ఫార్మాలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేసినా కూడా ఈ పొద్దుడి వరకు కానీ రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేది కూడా ఏదైతే వారు సేవ చేస్తున్నారో, ముఖ్యంగా వైద్య విషయంలో కానీ దాంట్లో చేస్తున్నారో, దాని ఖర్చులు భరించడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బులు లేక ఆస్తులను కూడా ఈరోజు కూడా అమ్మడానికి కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసే స్థాయికి చేరుకున్నా కూడా
ఇంతవరకు కూడా స్థానం లేదు, ఇదిగో అదిగో రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఇంక హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఫైల్ అని చెప్పడానికే ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయమే చెప్తున్నాడు. చెప్పారని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు, నిన్న కావాల్సినోడు మన కళ్యాణదుర్గ శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు కానీ, అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం, తప్పకుండా కూడా హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అప్పుడే మాట్లాడాను, ఇస్తామని చెప్పారు, ఇంకా కూడా తీసుకొని వస్తామని చెప్పేసి ఇక్కడ అనేది కూడా పత్రికలకంతా కూడా న్యూస్ పంపించి వాళ్ళ ఫోటోలు పంపించి ముఖ్యమంత్రి గారితో చెప్పేసి మరొక మారు ఎందుకు చేశారని చెప్పి ఆలోచిస్తే మళ్ళీ 10 రోజుల కిందటి నుంచి కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజా సంస్థలు అవిను రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి కూడా మరి కూడా ఉద్యమం కూడా చేపట్టాలని చెప్పి ఏదో రకంగా చేపట్టాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అవన్నీ ప్రారంభించాక చాలు వెంటనే ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆర్డీటీ సంస్థ వలన లేకపోతే రిజిస్ట్రేషన్ కాకపోతే ఆర్డీటీ సంస్థకి ఏం పెద్ద నష్టం కాదు, ఇక్కడ కాకపోతే ఇంకోసారి చేస్తారు, కానీ ఈ జిల్లా ప్రజలకు నష్టం. ఈరోజు ఏదైనా కానీ సేవా కార్యక్రమాలు కానీ అసలు కొన్ని కార్యక్రమాలు తీసుకునే దాన్నే ఈ ప్రభుత్వాలకే, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శమైపోయి అవన్నీ కూడా హౌసింగ్ ఇటువంటివన్నీ కూడా చేసిన సంస్థ ఇది. అటువంటి చరిత్ర ఉండే సంస్థ ఇదంతా కూడా ఈరోజు ఇవన్నీ కూడా తీస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా చేయాలని చెప్పేసి కూడా మరొక మారు డిమాండ్ చేస్తున్నాము. మేము ఇప్పటికే ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్డీటీ సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా మా భాగస్వామ్యం కూడా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమం మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి సేవ్ ఆర్డీటీ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వినపడేటట్టు చేశాం, కానీ ఈరోజు నేరుగా ప్రధానమంత్రికే మేము అనేది కూడా తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా కళ్యాణదుర్గ నియోజకవర్గం నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రంగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చేస్తున్నాం. ఈ నెల వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా మేము అనేది కూడా ఈ కార్యక్రమం కూడా మేము తీసుకొని పోతామని చెప్పేసి కూడా చెప్తున్నాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కూడా ప్రజల కాబట్టి ఆ భావోద్వేగాలతో మీరు కన్నా ఆడుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలను కూడా నేను హెచ్చరిస్తున్నాం. కేవలం మతాన్ని అడ్డం పెట్టి మతం బూచి చూపించి ఈరోజు ఆర్డీటీ సంస్థకు అనేది రెన్యూలు చేయకోకుండా ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క బతుకుల్లో అనేది కూడా మీరు అనేది కూడా చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ సంఘాలు ప్రజా సంఘాలు తీసుకునే దాంట్లో భాగస్వామ్యం అనేది కూడా ఉండేదే కాకుండా మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది కూడా అది కూడా 1,00,000 మందితో నేరుగా ప్రధానమంత్రికి రాసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. అది మొట్టమొదటిగా కళ్యాణదుర్గ నియోజకవర్గం నుంచే వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.